ఇది పరిస్థితి. సీఎం కప్కు మేము సిద్ధంగా ఉన్నాం. ఈసారి సిల్వర్ గోల్డ్తో పాటు మేము స్థైర్యంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా ఆటలంటే మక్కువ, కానీ ఇక్కడ గ్రౌండ్ అంశంలో కొంత ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కూడా దీనిపై కొంత శ్రద్ధ పెట్టాలి. పెడితే మేము ఇక్కడ 40 మంది రెగ్యులర్గా ప్రాక్టీస్ జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే ఖేలో ఇండియా తరఫున ఈ పిల్లలంతా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఈ ఎంపీ కూడా దీనిపై స్పందించి వాళ్ళకు సంబంధించి కొంత అంటే వాళ్ళకు అనుగుణమైన అంశాలను పరిశీలిస్తే బాగుంటుందని ఆర్టీవీ కూడా మరోసారి అప్పీల్ చేస్తూ, ఇప్పుడున్న పరిస్థితిలో క్రీడలను కాపాడుకోవాలి, క్రీడా స్థైర్యాన్ని పెంచాలి, గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తయారు చేసి పట్టణ ప్రాంతం వరకు పోవాలి. రేపటి సీఎం కప్ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు గోల్డ్ మెడల్ కొట్టినప్పుడే నిజమైన క్రీడా కప్పు గ్రామీణ స్థాయిలో చేరినట్టు ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రజా సంఘాలు కూడా ఈ అంశంలో మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్ పోయినసారి 800 మంది పార్టిసిపేషన్ చేశారు. ఈసారి దాన్ని 1600 మందికి తీసుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల నుండి బస్సులు పెట్టి మరి రవాణా సౌకర్యంతో పాటు తిండికి సంబంధించిన అంశాలు కల్పిస్తూ మేము సౌకర్యాలు చేసే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. సుమంతో రవినాయక్, ఆర్టీవీ.